నమస్తే. వెల్కమ్ టు అనుదిక్ ఛానల్. మాట్లాడే మాటలు ఆత్మస్వరూపం కాదు. దానికి కారణమైనది ఆత్మస్వరూపం అని మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. మనం పలికేటటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మ కాదు. అలా పలకడానికి కారణం ఏంటిదో అది ఆత్మస్వరూపం అని తెలుసుకున్నాం. అసలు మాట దేని గురించి మాట్లాడుతుంది? మనకు తెలిసే విషయం గురించి మాత్రమే మాట్లాడుతుంది. నువ్వు ఈ సమస్త ప్రపంచాన్ని నీ ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నావా లేదా? అలా తెలుసుకున్న విషయం ఏదైతే ఉందో దాని గురించే మన మాట అనేది మాట్లాడుతుంది. అంటే మన వాక్కు అనేది మాట్లాడుతుంది. అంటే మనం మాట్లాడే ప్రతి విషయం కూడా మనకు తెలిసిన విషయమే అయి ఉంటుంది గానీ, తెలియని విషయం అయి ఉండదు. అయితే ఈ మాట అనేది మా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు. అలా తెలుసుకోనప్పుడు ఈ మాట ఆత్మస్వరూపాన్ని ఎలా పట్టుకోగలదు? పట్టుకోలేదు. మనం బహిర్ముఖం అయినంత కాలం ఆత్మస్వరూపానికి దూరం అవుతున్నట్టే. కాబట్టి మనం అంతర్ముఖం అవ్వాలి. అంటే మన ఇంద్రియాలు, మన మనస్సు ఇవన్నీ కూడా అంతర్ముఖం అవ్వాలి అని. ఈ వాక్కు అనేది పరిమితమైనది. ఆత్మ అనేది అపరిమితమైనది. కాబట్టి ఈ పరిమితమైన వాక్కు ఏదైతే ఉందో అది అపరిమితమైన ఆత్మను పట్టుకోలేదు. ఇప్పుడు వాక్కు అనేది ఆత్మ కాదు అన్న. ఈ మాట ఇంకా చాలా మందికి అర్థం కాలేదు అని నా ఉద్దేశం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అప్పుడు మీరు ఈజీగా పట్టుకోగలుగుతారు. నేను మా ఇంటి బయట సాయంత్రం పూట కూర్చొని ఉన్నాను. నా పక్కన మా అన్న కూడా కూర్చొని ఉన్నాడు. మేమిద్దరం అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. నేను మా అన్న ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. అలా కబుర్లు చెప్పుకున్న సమయంలో ఒక నల్ల పిల్లి మా ఎదురుగుండా వెళ్తూ ఉంది. నేనుండి మా అన్నకు చెప్పిన, "అన్న అదిగో పిల్లి, అదిగో పిల్లి" అని. "చూడు నల్ల పిల్లి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బాగుంది నల్లగా చూడు" అని మా అన్నకి చెప్పా. ఇప్పుడు ఆ పిల్లి ఏదైతే మాట ఉందో అది పిల్ల, లేకపోతే అక్కడ ఎదురుగా వెళ్తున్నది అది పిల్ల? నేను పిల్లి అని ఒక మాట అన్నా. ఆ మాట పిల్లా? లేకపోతే నా ఎదురుగా ఏదైతే వెళ్తూ ఉందో అది పిల్లా? నా ఎదురుగా వెళ్తున్నదే పిల్లి, అసలైన పిల్లి. మరి ఈ మాట? మాట అనేది పిల్లి కాదు. అదే విధంగా ఈ మాట ఏదైతే ఉందో అది ఆత్మస్వరూపం కాదు. ఈ మాటకి కారణమైనది ఆత్మస్వరూపం వెనకాల ఉంది. దానివల్లే ఈ వాక్కు అనేది పనిచేస్తుంది. అదే విధంగా కన్ను చూస్తూ ఉంటుంది. సమస్త ప్రపంచాన్ని మన కన్ను చూస్తూ ఉంటుంది. ఈ చూసేటటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అది ఆత్మ కాదు. కన్ను చూసే ప్రతి ఒక్కటి కూడా ఆత్మ కాదు. నేను ప్రపంచం, జగత్తు, ప్రకృతి ఇలా ఈ సమస్తాన్ని నేను ఈ పదాలతో మాట్లాడుతున్నాను. కానీ వాస్తవానికి ఇదంతా ఏంటి? అనాత్మ. అంటే ఆత్మ కానిది అని దాని అర్థం. ఆత్మ, అనాత్మ అని 2 ఉంటాయి. ఆత్మ అంటే నిజమైన ఆత్మస్వరూపం. అనాత్మ అంటే ఆత్మ కానిది. దాని ఉద్దేశం ఈ సమస్త ప్రపంచం ఏదైనా నువ్వు ఏదైనా తీసుకో. అది అనాత్మ. కాబట్టి మన కన్ను ఏం చేస్తుంది? ఈ అనాత్మని చూస్తూ ఉంటుంది. ఈ చూసే ప్రతి ఒక్కటి కూడా ఆత్మ కాదు. అలాగే ఈ కన్ను ఏదైతే ఉందో అది పరిమితమైన అనాత్మని చూస్తుంది గాని అపరిమితమైన ఆత్మస్వరూపాన్ని చూడలేదు. నువ్వు కళ్ళతో చూసే ప్రతి ఒక్కటి కూడా పరిమితమైనదే. సముద్రాలు పరిమితం. అది ఎక్కడికక్కడ పరిమితమే. కొండలు అది ఎక్కడికక్కడ పరిమితమే. లిమిట్ అయ్యే ఉంటుంది. చెట్లు ఎక్కడికక్కడ పరిమితమే. జంతువులు మన శరీరం ఎక్కడికక్కడ పరిమితమే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పరిమితమే. నీ కన్ను చూసే ప్రతి ఒక్కటి పరిమితమైన దాన్నే చూస్తుంది గాని అపరిమితమైన ఆత్మస్వరూపాన్ని చూడలేదు. నేను ఇంకొంచెం డీప్‌గా వెళ్తా. నువ్వు చూసేదేంటిది? సమస్త ప్రపంచాన్ని. ఆ ప్రపంచమే కాకుండా మనం ఇంకా ఏమేమి చూస్తూ ఉంటాం? విగ్రహాలు కూడా చూస్తూ ఉంటాం. గుడిలో మనం దేవుని విగ్రహాలు కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ కేనోపనిషత్ ఏం చెప్తుంది? అరే! నువ్వు చూసే ప్రతి ఒక్కటి కూడా ఆత్మస్వరూపం కాదు అంటుంది. దానర్థం ప్రతి ఒక్కటి అంటే ప్రపంచంతో సహా, గుడిలో ఉండేటటువంటి విగ్రహాలతో సహా అన్నీ కూడా ఆత్మస్వరూపం కాదు అని అంటుంది. చూసారా ఎంత భయంకరంగా ఉందో? సర్వము ఆత్మస్వరూపం అని ఈశావాస్యంలో చెప్పా. అది సర్వవ్యాపకంగా వ్యాపించి ఉంది. అది సర్వవ్యాపంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏమైంది? జగత్తుగా కనిపిస్తుందని చెప్పా. జగత్తుగా కనిపించడం అంటే దాని ఉద్దేశం లిమిట్ అయిపోవడం. ఎక్కడికక్కడ లిమిట్ అయిపోవడం. పరిమితం అవ్వడం. సముద్రాలుగా, కొండలుగా, చెట్లుగా, పుట్టలుగా, మనుషులుగా, జంతువులుగా, సూర్యుడు, చంద్రుడు ఇలా ఎక్కడికక్కడ లిమిట్ అయిపోయింది ఆ ఆత్మచైతన్యం. అదేవిధంగా కేవలం అవి మాత్రమేనా? కాదు. దాని ఉద్దేశం ఏంటి? నువ్వు కొలిచేటటువంటి రాముడు, నువ్వు పూజించేటటువంటి శివుడు, ఆయన కూడా నామం రూపంతోనే నువ్వు పరిమితం చేసేసావు. ఈ సమస్త ప్రపంచము కూడా నామరూపాలని చెప్పానా లేదా నీకు ఈశావాస్యంలో? మరి ఆ శివుడు, ఆ దుర్గామాత, ఆ పార్వతి, లక్ష్మి, విష్ణు వీళ్ళందరూ
నామరూపాత్మకమైన జగత్తే కదా! పరిమితంగా మాత్రమే ఉన్నారు ఈళ్ళను కూడా. ఆ ఈశ్వరుడు అయ్యో మొత్తుకుంటున్నాడు, "ఓరి నాయనా! నువ్వు నన్ను నామంగా, రూపంగా కొలవకురా. నన్ను పరిమితం చెయ్యకు. నేను సమస్తము వ్యాపించి ఉన్నానురా. అది గుర్తించు. నువ్వు నన్ను ఎంతసేపు మెడలో పామేసుకున్నాడు, త్రిశూలం ధరించాడు, ఒక శరీరం ఉంది అని పరిమితం ఎందుకు చేస్తున్నావు నువ్వు? అలా పరిమితం చెయ్యొద్దు. నేను పరిమితంగా ఉన్నా కరెక్టే కనిపిస్తున్నా. కానీ అది మాత్రమే నేను కాదు. నేను సర్వము వ్యాపించి ఉన్నాను. సర్వం నేనే అని చెప్తున్నాడాయన మన ఈశ్వరుడు. కానీ మనమేం చేశాం? ఆ సమస్త వ్యాపించి ఉన్న ఆ పరమాత్మను పరిమితం చేసేసాం. పరిమితం చేసి దాని మేరకే ఈశ్వరుడు అని అనుకుంటున్నాం. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే శివుడిని పూజిస్తున్నావో నువ్వేం చేశావు? సమస్త సర్వంగా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మను శివుడిగా పరిమితం చేసి పూజిస్తున్నావు. దానితో నీ దృష్టి ఏమైంది? సర్వవ్యాపంగా ఉన్న ఆత్మస్వరూపం నుండి పరిమితమైన ఆత్మస్వరూపం అంటే ఈశ్వర స్వరూపం దగ్గరకు వచ్చింది. అంటే నువ్వు పరిమితం అయిపోయావు. అలా పరిమితం చెయ్యొద్దు. ఆ సర్వవ్యాపంగా ఉన్న పరమాత్మ శివుడు అనే నామం రూపం ధరించి నీకు కనిపిస్తున్నాడే గాని అది మాత్రమే ఆత్మ కాదు అని దీని ఉద్దేశం. పట్టుకున్నారా నా పాయింట్? నువ్వు సర్వవ్యాపంగా ఉన్న పరమాత్మ ఏదైతే ఉన్నాడో ఆయనను పట్టుకోకుండా ఆయన ఏం చేశాడు? పరిమితమైన నామరూపం అనేటటువంటి శివునిగా లేదా నామం రూపం విష్ణువుగా ఏం చేశాడు? పరిమితమై నీకు కనిపిస్తున్నాడు. అలా నీకు కనిపించేసరికి నువ్వేమనుకుంటున్నావు? ఆ శరీరం మేరకే విష్ణువు, ఆ నామరూపం మేరకే, ఆ పరిమితంగా మేరకే శివుడు అని అనుకుంటున్నావు. అజ్ఞానంలో పడుకున్నావు. నువ్వు సర్వము ఈశ్వర స్వరూపాన్ని చూడట్లేదు. ఇప్పుడు గుడిలో ఉండేటటువంటి విగ్రహం ఏదైతే ఉందో నువ్వు దాన్ని దేవుడు అని అనుకుంటున్నదే గాని బయట కనిపించే నువ్వు దేవుడు అనుకుంటున్నావా? లేదు. దాని అర్థం ఏంది? నువ్వు గుడిలో ఉన్న విగ్రహానికి మాత్రమే పరిమితం చేశావా లేదా? ఆ ఈశ్వరుడేమో ఒరేయ్ నాయనా నేను సర్వము వ్యాపించున్నాగా అని చెప్తుంటే నువ్వేమో శివుడు అనే విగ్రహం మేరకే పరిమితం చేసేసి చూస్తున్నావు. బయట కనిపించే ప్రతి ఒక్కటి నువ్వు పరమాత్మగా చూడట్లేదు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? ఒరేయ్ కనిపించే రూపాలు ఏదైతే ఉందో అది నేనే కరెక్టే. కానీ అంత మేరకే చూడకు. ఆ కనిపించే రూపం వరకే చూడకు నా ఆత్మస్వరూపాన్ని. నువ్వేం చేయాలి? ఆ రూపం వెనుక ఉన్న సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపాన్ని చూడు అని అంటున్నాను. మనం కంటితో చూసే ప్రతి ఒక్కటి కూడా ఆత్మస్వరూపం కాదు అంటే దాని ఉద్దేశం నువ్వు చూసే రూపం మేరకే నేను లేను. ఆ రూపం వెనుకన్న ఆత్మస్వరూపం అసలైన సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపం ఉంది. నువ్వు ఎక్కడికక్కడ పరిమితం చేసి చూసావా? అది మాత్రమే ఆత్మ అనుకున్నావా? ఇంకా బోల్తా పట్టు. కాబట్టి అంతటితోనే ఆగకు. అంటే ఆ రూపం వరకే పరమాత్మ ఉన్నాడు. ఆ విగ్రహాల వరకే పరమాత్మ ఉన్నాడు అని ఆలోచించొద్దు. అలా గుర్తించు. నేను ఆ ఈశ్వర స్వరూపం ఏదైతే ఉందో అది సమస్తము వ్యాపించి ఉంది అని గుర్తించు. కేవలం ఈ బ్రహ్మాండం మాత్రమేనా? కాదు. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నున్నాయి? కొన్ని లక్షలున్నాయి. కొన్ని కోట్లున్నాయి. ఇప్పుడు దాని ఉద్దేశం అది సర్వవ్యాపకమా? కాదు. నువ్వు ఈ బ్రహ్మాండానికి ఎలా అయితే పరిమితం చేసేసావో అలాగే కొన్ని వందల బ్రహ్మాండాలు తీసుకో. అది కూడా పరిమితమే. ఎందుకు? సర్వవ్యాపకంగా ఉన్న ఆత్మస్వరూపం ఏదైతే ఉందో నువ్వు ఒక బ్రహ్మాండంని పరిమితం చేసినా 100 బ్రహ్మాండాలని పరిమితం చేసినా అది పరిమితమే. అర్థమవుతుందా? నువ్వు 1,00,000 బ్రహ్మాండాలేసుకో. అది పరిమితమే. ఎందుకు? సర్వవ్యాపకం ఆత్మస్వరూపం. దానికి నువ్వు కోట్ల బ్రహ్మాండాలేసుకున్నా, 1,00,000 బ్రహ్మాండాలేసుకున్నా, ఎన్నేసుకున్నా అలాంటి సర్వవ్యాపకంగా ఉన్న ఆత్మస్వరూపానికి అది పరిమితమే. మన కన్ను అనేది ఏం చేస్తుంది? పరిమితమైన దాన్నే చూస్తుంది గాని, అపరిమితమైన ఆత్మస్వరూపాన్ని చూడదు. కాబట్టి నువ్వేం చేయాలి? ఒరేయ్ నాయనా! నీకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా పరిమితమే. కాబట్టి నువ్వేం చేస్తావు? నీ చూపుని అంతర్ముఖం చెయ్యి. నువ్వు నీ చూపుని బహిర్ముఖం చేసినంత కాలం నువ్వు ఆ పరిమితమైన ఆ ఆత్మస్వరూపాన్ని చూస్తున్నావే గాని, అంటే ఈ పరిమితమైన జగత్తుని చూస్తున్నావు గాని, అపరిమితమైన ఆత్మస్వరూపాన్ని చూడట్లేదు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ చూపు ఏదైతే ఉందో దాన్ని అంతర్ముఖం చెయ్యి. అలా అంతర్ముఖం చేస్తే నీకేం కనిపిస్తుంది? కనిపించే ఈ ప్రపంచం కాదు. దీనికి కారణమైన ఏదైతే ఆత్మస్వరూపం ఉందో అది కనిపిస్తుంది. కాబట్టి నువ్వు అంతర్ముఖం చెయ్యి. నీ ఇంద్రియాల్ని అంతర్ముఖం చెయ్యి. అలాగే చెవు కూడా అంతే. వినేటటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, వినేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ చెవి కూడా ఏం చేస్తుంది? పరిమితమే. ఆ చెవులు కూడా పరిమితమే. ఆ ఇంద్రియాలు చేసేటటువంటి పని ఏదైతే ఉందో అవన్నీ కూడా పరిమితమే. నువ్వు కన్నుతో చూసేది, నోరుతో మాట్లాడేది, చెవితో వినేది ఏదైనా తీసుకో. ఈ సమస్త 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో
అవి చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిమితమే. కాబట్టి అవి అపరిమితమైన ఆత్మస్వరూపాన్ని పట్టుకోవు. కాబట్టి నువ్వు ఈ ఇంద్రియాలన్నిటిని అంతర్ముఖం చేసుకో. అలా అంతర్ముఖం చేసుకొని నీ ఆత్మస్వరూపాన్ని గుర్తించు. సరే, ఇంద్రియాలు అయిపోయాయి. ఇప్పుడు మనసు. ఇక్కడొచ్చింది సమస్య అంతా. గోలంతా మనకు ఈ మనసు మీదనే ఉంది. మనకు 3 అవస్థలుంటాయి. 1 జాగృత అవస్థ, 2 సుషుప్తవస్థ, 3 స్వప్నావస్థ. జాగృత్, స్వప్న, సుషుప్తి అని ఇలా మనకు 3 అవస్థలుంటాయి. జాగృతం అంటే మనం మేలుకొని, అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఏదైతే మేలుకొని ఉన్నామో దాన్ని జాగృత అవస్థ అని అంటారు. రాత్రి మనం పడుకుంటాం, మంచిగా నిద్రపోతాం, దాన్ని సుషుప్తవస్థ అంటారు. నిద్రావస్థ, సుషుప్తవస్థ అంటారు. మనం పడుకున్నాక అప్పుడప్పుడు మనకి కలలు వస్తూ ఉంటాయి, దాన్ని స్వప్నావస్థ. ఈ జాగృత్, సుషుప్తి, స్వప్న ఈ అవస్థలు ఏవైతే ఉన్నాయో దీని యొక్క కాన్సెప్ట్ మనకి దక్షిణామూర్తిలో వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ చాలా డీటెయిల్గా చెప్తా. ఇక్కడ నేను కొంచెం క్లుప్తంగా చెప్తున్నా. మనం రాత్రి పడుకొని ఉదయాన్నే నిద్రలేస్తాం. అలా నిద్ర లేచిన మరుక్షణమే మన ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. మన మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటుంది. నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ జాగృత అవస్థ ఏదైతే ఉందో అప్పుడే ఈ ఇంద్రియాలు, మనసు అనేవి పనిచేస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే పడుకున్నావా నీ యొక్క ఇంద్రియాలు, నీ యొక్క మనసు పని చేయవు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ కన్ను, నీ చెవు, నీ ముక్కు ఇవన్నీ పనిచేస్తాయా? పని చేయవు. నీ మనసు ఆలోచిస్తుందా? ఆలోచించదు. ఏమైపోయినాయి మన ఇవన్నీ? చెప్పు. మీకు పార్ట్ 1లో చెప్పాను. ఈ సమస్త ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా సుషుప్తావస్థల్లో పనిచేయవు. అంటే వాటికి నేను అనే స్ఫురణ ఉండదు. నువ్వు మేలుకున్నంతసేపే ఈ సమస్త ప్రపంచం. నువ్వు మేలుకున్నంతసేపే నీ పక్కన పెళ్ళం బిడ్డలు. నువ్వు మేలుకున్నంతసేపే నీ ఇల్లు, నీ వాకిల్లే. నువ్వు మేలుకున్నంతసేపే నీ డబ్బు. నువ్వు మేలుకున్నంతసేపే ఆ ఈశ్వరుడు. అర్థమవుతుందా? నువ్వు రాత్రి నిద్రపోయినప్పుడు నీ ఇల్లు ఉండదు, నీ డబ్బు ఉండదు, నీ పెళ్ళం బిడ్డలు ఉండరు, నీ ప్రపంచం ఉండదు. నేను ఇంకా డీప్గా వెళ్తున్న ఆ ఈశ్వరుడు కూడా ఉండడు. అర్థమవుతుందా? నువ్వు రాత్రి పడుకున్నప్పుడు సమస్త ప్రపంచము, ఆ ఈశ్వరుడు ఎవ్వరు ఉండరు, నీకు నువ్వు కూడా ఉండవు. అంటే దాని అర్థం ఏంటి? నీ సమస్త ఇంద్రియాలు, నీ మనస్సు ఆ సుషుప్తావస్థల్లో ఏమవుతున్నాయి? లయమవుతున్నాయి. అప్పుడు కేవలంగా ఏముంటుంది? శూన్యమే ఉంటుంది. శూన్యమే. నీకు నిద్రలో ఏం కనిపించదు, ఏమి ఉండవు. కాబట్టి దాన్ని ఏమంటారు? శూన్యం అంటాం. సుషుప్తావస్థల్లో మనం శూన్యాన్ని అనుభవిస్తూ ఉంటాం. మరి ఆ దక్షిణామూర్తి కూడా ఏం చేశాడు? తన యొక్క ఇంద్రియాల్ని, మనసుని లయం చేసుకున్నాడు. ఆయన కేవలంగా ఆత్మస్వరూపంగా ఉన్నాడా లేడా? మరి ఈ సుషుప్తావస్థకు కూడా ఇంద్రియాలు, మనసు అన్ని లయం అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ శూన్యంగానే ఉన్నాం. కాబట్టి దీన్ని ఆత్మస్వరూపం అనుకోవచ్చు కదా. నేనేం చెప్పా? జాగృత అవస్థల్లో ఉన్నప్పుడే నువ్వు ఈ సమస్త ఇంద్రియాల్ని సాక్షిగా చూడగలుగుతావు. అవునా కదా? నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖం చేసి ఈ ఇంద్రియాల్ని, మనసుని అంతర్ముఖం చేసి నువ్వు కేవలంగా ఈ శరీరాన్ని సాక్షిగా చూడని చెప్పానా లేదా? నువ్వు సాక్షిగా చూసేది ఎప్పుడు? జాగృతంలో ఉన్నప్పుడు, అంటే మేలుకున్నప్పుడు. నువ్వు పడుకున్నప్పుడు నీ శరీరాన్ని సాక్షిగా చూడగలుగుతావా? చెప్పు. నువ్వు పడుకున్నప్పుడు నీ శరీరాన్ని నువ్వు సాక్షిగా చూడగలుగుతావా? అలా చూస్తే నువ్వు ఆత్మస్వరూపానివి. తురియావస్థ అది. జాగృత్, స్వప్న, సుషుప్తి, తురియం. తురియం అనేది 4. అది అంతిమ స్థితి. అదే లాస్ట్. ఇంకా మన రమణ మహర్షి, వివేకానందుడు, సాయిబాబా వీళ్ళందరూ కూడా ఆ తురియావస్థల్లో అనుభవించిన వాళ్ళు. దాన్ని సమాధి స్థితి అంటారు. నువ్వు నిద్రలో ఈ మాట అనగలుగుతున్నావా? చెప్పు. నువ్వు ఎంతసేపు జాగృతంలో నేను సాక్షిగా గమనిస్తున్నా, సాక్షిగా చూస్తున్నాను అంటావే గాని నిద్రలో ఈ మాట అనగలుగుతావా? చెప్పు. అనలేం. అదే మాయ, అదే అజ్ఞానం. నువ్వు నిద్రలో నువ్వు సాక్షిగా చూడలేవు. అలా చూసావా నువ్వు తురియావస్థలో ఉన్నావని దాని అర్థం. అంటే జాగృత, స్వప్న, సుషుప్తి దాటి నువ్వు తురియావస్థకి వెళ్ళావు, అంటే సమాధి స్థితి. అదేవిధంగా సుషుప్తావస్థలో ఏమవుతుంది మనకేం తెలీదు. కొంతమంది భూకంపం వచ్చినా వీడు నిద్ర లేవట్లేదు, అంతగానం ఏం నిద్రపోతున్నాడు వీడు అని అనుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? కానీ అక్కడ ఆ నిద్రలో నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది లేదు. నువ్వు ఏదైతే జాగృతంలో ఉన్నప్పుడు సాక్షిగా నీ శరీరాన్ని చూసావో, నువ్వు సుషుప్తావస్థలో, నిద్రలో నువ్వు ఈ మాట అనగలుగుతున్నావా? లేదు. అలా అనగలిగితే నువ్వు నీ ఆత్మస్వరూపాన్ని పట్టుకున్నట్టు. ఏమి జ్ఞానం అసలు? అర్థం చేసుకోండి, మనకున్నటువంటి జ్ఞానం ఎంత అమోఘము. అందరూ తెలుసుకోవాలి ఇట్లాంటి విషయాలు. అలా ఎప్పుడైతే నీ ఇంద్రియాలు, మనసు ఇవన్నీ కూడా అంతర్ముఖం చేసి లయం చేశావో అప్పుడు కేవలంగా నీ ఆత్మస్వరూపం మాత్రమే ఉంటుంది. ఈ నిద్రలు, ఈ మేలుకోవడాలు, ఈ జాగృత, స్వప్న, సుషుప్తి ఏవైతే ఉన్నాయో అవి ఈ శరీరానికే కానీ మన ఆత్మస్వరూపానికి కాదు.
మన ఆత్మస్వరూపానికి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉండవు. కాబట్టి బాబు, నువ్వు ఇంద్రియాలు, నీ మనస్సు ఇవన్నీ కూడా లయం చేసుకో, అంతర్ముఖం చేసి నీ యొక్క ఆత్మస్వరూపాన్ని గుర్తించు. ఇంతటితో మనకి కేనోపనిషత్తులో మొదటి అధ్యాయం అయిపోయింది. మొత్తం 4 అధ్యాయాలు ఉంటాయి. ఇప్పటి వరకు మొదటి అధ్యాయం మాత్రమే అయిపోయింది. ఇంకా 3 అధ్యాయాలు ఉన్నాయి. రెండవ అధ్యాయం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.